నాకు పింఛనీ వచ్చింది. నాకు పింఛనీ ఇప్పుడు 1000 రూపాయలు పెంచారు. మా ఆవిడికి 45 సంవత్సరాలకు డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు లేవు ఏమీను. వాటి కోసం ఎదురు చూస్తున్నాం మేము. పింఛన్ ఎంత అండి మీకు? 4000 ఇస్తున్నాడు ఇప్పుడు. అటు వరకు 3000 ఇచ్చారు. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు పెంచింది 1000 రూపాయలు పెంచాడు. మా మనవడికి అమ్మఒడి లేదు. మా ఆవిడికి 45 సంవత్సరాలు కాపునేస్తాం లేదు. ఇస్తానంటున్నారు అవన్నీ. ఎప్పుడు సంవత్సరం అయిపోతుంది దగ్గరగా, ఇంకెప్పుడండి ఇచ్చేది? జగన్ గారు మొత్తం అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారు. ప్రజెంట్ డబ్బులు లేవని. అప్పుల పాలు ఎవరైనా చేస్తారు. ఎవరు సొంత డబ్బులు ఏమీ కాదుగా చేసేది. ఎవరైనా ప్రభుత్వం ప్రజాధనంతోనే చేసేది అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తారనే ఎవరైనా మీ అభిప్రాయం? ఏమో ఇస్తారో ఎవరో తెలియదు. ఇస్తారనే ఆశతో కూర్చున్నాం. ఇవ్వపోయినా వాళ్ళని చేసేది లేదు. ఇస్తే తీసుకుంటాం, ఇవ్వకపోతే వాళ్ళని చేసేది లేదు. మరి ఈసారి ఏది వస్తుంది అనుకుంటున్నారు? ఈసారి మేము బతికుండాలిగా. అప్పుడు దాకా ఈసారి ఎలక్షన్ దాకా మేము బతికుండాలిగా. వాళ్ళు బతుకుంటారేమో, మళ్ళీ ఓట్లు వేయించుకుంటాకే మేము బతికున్నాం. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమే బాగుంది అనిపిస్తుంది మీకు? ఇళ్ల స్థలం అదే నేనెందుకు చెబుతానులే కానీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు మాకు రాజధానిలో. ఎవరు? వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం మాకు పట్టాలు ఇచ్చారు. వీళ్ళు రద్దు చేసేసారు దాన్ని. మాకు ఎక్కడన్నా ఇస్తాడేమోనని చూస్తున్నాం. ఇప్పుడు ఇస్తానన్నారు వేరే చోట. వేరే చోట ఇస్తానంటున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం చూస్తున్నాం మేము, ఇస్తాడేమోనని. ఆ మహారాజు వచ్చే ఏమన్నా ఇస్తాడేమోనని దండం పెట్టుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ వచ్చి పల్లెల్లో తిరిగి మాకు ఏదన్నా పేదవాళ్ళకే న్యాయం చేస్తాడని ఆలోచిస్తున్నాం. అంటే చంద్రబాబు గారు న్యాయం చేయట్లేదా? ఏది చేయలేదుగా. ఇప్పుడు 3 సంవత్సరాలు 3 ట్రిప్పులు గెలిచాడు ఆయన. 3 ప్రభుత్వాల్లో మేము పేదవాళ్ళమే. ప్రతిమా కులాలకి ఇచ్చారు కానీ మా కాపులు కన్నా ఇంకో వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు మా వాళ్ళలోనే. మరి మాకేమీ లేదు. ఆ రకంగా జగన్ గారే న్యాయం చేశారు. మరి ఇచ్చాడు, ఇచ్చాడు, చాలామందికి ఇచ్చాడు, మాకు కూడా ఇచ్చాడు. కాదు తీసుకెళ్ళి రాజధానిలో తగలబెడతాం మూలాన మాకు న్యాయం జరగల. మాకు ఈ పల్లెల చూడల్లో ఏడన్నా ఇచ్చినట్టే మేము కూడా ఈ పాటికి ఆ గుడిసెలో ఉండేవాళ్ళం. అద్దెలలో 10 సంవత్సరాల నుంచి అద్దెలలో ఉంటున్నాం మేము.